ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నాయకుడిని అని చెప్పుకునేటువంటి విధంగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తినటువంటి జెండాను దించకుండా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు 10% జనాభా కలిగినటువంటి మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు వెనకబడి ఉన్నారు. ఆనాడు ఏదైతే స్వాతంత్రానికి ముందు సచార్ కమిషన్ రిపోర్టు దళితుల కన్నా ముస్లింలు వెనకబడి ఉన్నారు, అత్యంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారనేటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి నాయకుడిగా మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సందర్భంలో కూడా మైనార్టీల జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఆలోచనతో ఆనాడు ఉన్నత విద్య ఏ ఒక్క మైనారిటీ బిడ్డకు కూడా దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో ఎవ్వరూ చేయనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో మైనారిటీలకు ఉన్నత విద్య దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో విదేశీ విద్య ఏదైతే మౌలానా అబ్దుల్ కలాం విదేశీ విద్య పేరుతో మైనారిటీ బిడ్డలను ఫారెన్ పంపించి చదివించినటువంటి మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఈరోజు ఉన్నతమైనటువంటి కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళే ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో ముస్లింలు వెనకబడి ఉన్నారు ఆర్థికంగా. అటువంటి వారి కుటుంబాల్లో ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఆ కుటుంబం రోడ్డున పడేటువంటి పరిస్థితులను గమనించి ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ముస్లిం ఆడబిడ్డ పెళ్లిళ్ళ కోసం దుల్హన్ పథకం పేరుతో 50,000 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి కాదా అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ కూడా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా మనందరం కూడా చూస్తా ఉన్నాం, వాగ్దానాల్లో కాదు వాస్తవాల్లో మార్పు రావాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అనేక రకాలుగా ఈరోజు ముస్లిం గురుకుల పాఠశాలలు పెట్టి 23 జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాలో కూడా సొంత స్థలాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 15 కోట్ల రూపాయలు ఇచ్చి గురుకుల పాఠశాలల ద్వారా ఉన్నత విద్య వాళ్ళకి అందించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ. కేవలం అంతేకాకుండా ఈరోజు మనందరికి కూడా తెలుసు, ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆనాడు హజ్ హౌస్ లేనటువంటి పరిస్థితులు, ఎవరైనా హజ్కి వెళ్ళాలంటే బాంబే లాంటి నగరాలకు వెళ్ళి హజ్కి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎవరు చేయనటువంటి విధంగా ఆ రోజు హైదరాబాద్ లాంటి నగరంలో 18 అంతస్తుల్లో హజ్ హౌస్ కట్టించినటువంటి మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు 2014లో ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడప సిటీలో మీ అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఈరోజు 2014లో ఏదైతే కడప నగరంలో కట్టినటువంటి హజ్ హౌస్ మన గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ హజ్ హౌస్ ని పూర్తిగా నిర్మాణం చేయకుండా ముస్లింలకు ద్రోహం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. కరోనా లాంటి మహమ్మారిలో వాడుకున్నటువంటి హాస్పిటల్గా వాడుకున్నటువంటి కడప హజ్ హౌస్ ని తిరిగి సిరంజీలు కూడా తీయకుండా ఈ రోజు వరకు కూడా అట్లాగే పడేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఆ హజ్ హౌస్ ని నిర్మాణం చేసి మీరు చేసినటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అంతేకాకుండా విజయవాడ నగరంలో కూడా హజ్కి వెళ్ళేటువంటి యాత్రికుల కోసం 80 కోట్ల నిధులను కేటాయించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమం కానీ, అంతేకాకుండా మనందరికి కూడా తెలుసు, మనందరికి కూడా ఉర్దూ భాష అభివృద్ధి కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా